హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇన్ సర్వీస్ టీచర్ల కోసం టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ టెట్లో నిరుద్యోగులు అప్లికేషన్ చేసుకోవచ్చా, చేసుకున్నాక మరి డిఎస్సిలో వెయిటేజ్ ఏమైనా ఇస్తారా, ఇవన్నీ విషయాలు కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతా. ఇంపార్టెంట్ డేట్స్ విషయం కూడా మాట్లాడతా. ఖచ్చితంగా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలామంది మిత్రులు మన వీడియోలను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో కంపల్సరీ మీరు లైక్ చేస్తే సపోర్టివ్గా ఉంటుంది. కంపల్సరీ లైక్ చేసి మీరు ఇట్లంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే మాత్రం వీడియో మీకోసం క్లియర్గా చూడండి. లేకపోతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో అయినా, ఉపాధ్యాయ ఫ్రెండ్స్తో అయినా ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ఒకసారి అయితే ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. తర్వాత ఎవరు ఎలిజిబుల్, ఎప్పుడు ఉంటుంది అప్లికేషన్, ఏ విధంగా అనేది క్లియర్గా మాట్లాడతాను. నోటిఫికేషన్ అనేది 21/7/2026 అంటే ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ 22 రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది. ఇక పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవడానికి 22/7/2026 నుంచి 29/7/2026 వరకు పేమెంట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 22/7/2026 అంటే రేపటి నుంచి 29 వరకు, దాదాపు ఒక 7 to 8 డేస్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. ఇక ఏమన్నా సర్వీసెస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ డెస్క్ కొరకు 21/7/2026 నుంచి 30/9/2026 వరకు అవకాశం ఇచ్చారు. హాల్ టికెట్స్ 31/8/2026 ఆగస్టు 31 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7/9/2026 నుంచి 11/9/2026 వరకు ఆన్లైన్లో సిబిటి మోడ్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామ్ టైమింగ్స్ చూస్తే మార్నింగ్ షిఫ్ట్లో 9 గంటల నుంచి 11:30 వరకు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో 2 గంటల నుంచి 4:30 వరకు. ఇక్కడ ఈ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ 28/9/2026 నుంచి 30/9/2026 వరకు ఈ డేట్లలో రిజల్ట్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించిన క్లియర్ అంటే దీనికి ప్రిపేర్ అవుతున్న మిత్రుల కోసం టెస్ట్ సిరీస్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ని అయితే ఒకసారి చూడండి. ప్లేస్టోర్కి వెళ్ళి మున్నా బడి ఈ విధంగా టైప్ చేస్తే మన యాప్ డిస్ప్లే అవుతుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకొని అందులో టీజీ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. పేపర్ 2లో భాగంగా మ్యాథ్స్ అండ్ సైన్స్లో టెస్ట్ సిరీస్ ఉంది. దాదాపుగా 7,500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో. సో మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. అట్లనే పేపర్ 2కు సంబంధించి సోషల్ స్టడీస్లో భాగంగా టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది 6,500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో. మళ్ళీ దీనికి సొల్యూషన్ కూడా ఉంటుంది. మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన క్లియర్ సొల్యూషన్ కూడా అందులో అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఇక చూడండి, ఈ స్పెషల్ టెట్లో సాధించే అర్హత కేవలం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల సర్వీస్ కొనసాగింపుకు మరియు ప్రమోషన్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నేరుగా జరిగే కొత్త ఉపాధ్యాయ నియామకాల కంటే డిఎస్సికి ఈ సర్టిఫికేట్ అనేది చెల్లుబాటు కాదు. సో నిరుద్యోగులు రాయడానికి అవకాశం లేదు. ఇక డిఈడి బిఈడి పూర్తి చేసిన వాళ్ళు ఫ్రెష్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చా అంటే దీనికి అర్హులు కారు. ఈ ప్రత్యేక టెట్ కేవలం సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు మాత్రమే. ఫ్రెష్ డిఈడి బిఈడి అభ్యర్థుల కోసం సాధారణంగా ఇచ్చే టెట్ అప్లికేషన్ చేసుకొని రాసుకోవాలి. ఇన్ సర్వీస్లో అప్లికేషన్ చేయకండి. ఇక తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ లోకల్ బాడీ మోడల్ స్కూలు గురుకులాలలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నమెంట్ స్కూళ్ళలో, లోకల్ బాడీలో, మోడల్ స్కూల్లో, గురుకులాలలో పనిచేస్తున్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులు తమ సర్వీస్లో కొనసాగించడానికి పదోన్నతులు పొందేందుకు ఈ టెట్ అనేది అర్హత పరీక్షగా తీసుకుంటారు. అంతే తప్ప ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు నెక్స్ట్ ఎస్జిటీలుగా ఉండి ఇప్పుడు రాసుకొని తర్వాత డిఎస్సి రాసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే ఉండదు. అందులో ఎలిజిబిలిటీ ఉండదు. సో ఖచ్చితంగా సపరేట్గా అంటే జనరల్గా ఇచ్చే టెట్ నోటిఫికేషన్లో మాత్రమే మీరు రాసుకొని ఆ క్వాలిఫికేషన్తో డిఎస్సి రాయొచ్చు. ఇక్కడ ఓన్లీ ప్రమోషన్లకు, సర్వీస్ కొనసాగడానికి మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో రాయండి. వీడియోని అయితే లైక్ చేయండి. కంటిన్యూగా రేపు వచ్చే ఇన్ఫర్మేషన్ బులెటిన్ డీటెయిల్ నోటిఫికేషన్ గురించి కూడా మళ్ళీ ఒక వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.